డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, 100 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు పటాపచ్చలైపోయినట్టుగా ఒక్క ట్వీట్ తోటి పివి సునీల్ కుమార్ అవుట్. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో తప్పులు, ఎన్నెన్నో అరెస్టులు, ఎన్నో అక్రమ అరెస్టులు, రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళ మీద సుమోటాగానే కేసు తీసుకుని రాజద్రోహం కేసు పెట్టి సిఐడి ఆఫీసుకు తీసుకొచ్చి చిత్రహింసలకు గురి చేసిన కూడా సస్పెండ్ అవటానికి, విచారణకు ఆయన మీద ఆదేశించడానికి పురికొల్పని ఈ ప్రభుత్వం ఇప్పుడు ఆ ఒక్క చిన్న ట్వీట్ తోటి ఆయన మీద విచారణ మొదలుపెట్టింది. ఏమిటా ట్వీట్ అని అంటే, రఘురామకృష్ణరాజు గారు తన మీద కస్టోడియల్ టార్చర్ జరిగింది, హత్యాయత్నం జరిగిందని గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినప్పుడు ఆ కేసుని విచారించడం కోసం దాన్ని తీసుకొని విచారిస్తూ విజయపాల్ని, ఇప్పుడు తులసిబాబుని అరెస్ట్ చేశారు. ఈ కేసు తీసుకున్నప్పుడే పివి సునీల్ కుమార్ ఒక ట్వీట్ చేశాడు. ఏమిటి ఆ ట్వీట్ అంటే, ఎప్పుడో సుప్రీంకోర్టే తిరస్కరించినా కూడా, 3 ఏళ్ల కిందట ఎప్పుడో జరిగిపోయినా కూడా, మీరు ఈ పక్కన చూడొచ్చు ఆ ట్వీట్ని కూడా, జరిగిపోయిన ఆ మొత్తాన్ని కూడా మళ్ళీ ఇప్పుడు తెరపైకి తీసుకురావటం ఏమిటో అన్నట్టుగా అర్థం వచ్చే విధంగా ఒక ట్వీట్ పెట్టాడు. ఆ తర్వాత దాన్ని డిలీట్ చేశాడు. కానీ ఆ ట్వీట్ పెట్టడం అనేది మరి ఇప్పుడు ఈయన ఉత్తుత్తి సాధారణ మనిషి కాదు కదా, ఒక గవర్నమెంట్ ఆఫీసరు, అందున ఐపీఎస్, దానికి కొన్ని సర్వీస్ కోడ్ రూల్స్ కొన్ని ఉంటాయి, సర్వీస్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఒకటి ఉంటుంది. అందులో సెక్షన్ 7 ప్రకారంగా ఈయన ఈ రకమైన, ఆయనకి ఏమైనా ఉద్దేశాలు లోపల ఉండొచ్చు, కానీ బహిరంగంగా ప్రభుత్వోద్యోగంలో ఉండి ప్రభుత్వం మీదనే ఇలాంటి ఒక ఆరోపణ చేయటము లేదా ట్వీట్ చేయటం అనేది సర్వీస్ రూల్స్కి ఖచ్చితంగా విరుద్ధంగానే ఉంటుంది కదా. ఆ కారణానికి ఇప్పుడు ఆయన మీద విచారణ జరగటం మొదలుపెట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విచారణాధికారిగా సిసోడియాని కూడా నియమించడం జరిగింది. దీంతో పాటుగా ఇప్పుడు ఈ సునీల్ కుమార్ ఏదైతే రఘురామకృష్ణరాజు విషయంలో కస్టోడియల్ టార్చర్కి పాల్పడ్డాడో ఆ కేసులో ఆల్రెడీ విజయపాల్ కానీ తులసిబాబు కానీ అరెస్ట్ అయి ఉన్నారు. ఆ తులసిబాబు, ఈ సునీల్ కుమార్, వీళ్ళిద్దరూ గతంలో చేసిన పనులు అనే దాని మీద కానీ, అగ్రిగోల్డ్ బాధితులు పేరుతోటి ఎంతో నిధులు స్వాహా చేసిన విషయంలో కానీ ఈ రోజున మళ్ళీ రఘురామకృష్ణరాజు గారు ఏసీబీ దగ్గర కంప్లైంట్ ఇచ్చారు. ఆయనేమో కొన్ని ఆధారాలు కూడా నేను ఇచ్చాను, వీటన్నిటి మీద కూడా విచారణ జరిపించండి, న్యాయమైన విచారణ జరిపిస్తే ఖచ్చితంగా రావాల్సిన విషయాలన్నీ బయటకు వస్తాయి అనేది ఆయన వాదన. సరే, ఏది ఏమైనప్పటికీ గాను మరి ఇప్పుడు ఈయన ఈ ట్వీట్ చేసి డిలీట్ చేసిన కారణానికి ఇప్పుడు ఈయన మీద విచారణకు వచ్చింది అని అంటే, మరి ఈయన ఏం సమాధానం చెబుతాడనే చూడాలి. అసలు నా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన తర్వాత దీన్ని సిఐడి విచారణ చేస్తున్నప్పుడు, రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ అంశం మీద విచారణ చేస్తున్నప్పుడు అందులో సునీల్ కుమార్ కూడా ఒక నోటీస్ ఇస్తే, నాకు ఇదేం సంబంధం లేదు, నన్ను తప్పించండి అని అంటే ప్రభుత్వం తిరస్కరించింది దాన్ని. ఆయన అభ్యర్థన తిరస్కరించారు. రేపో ఎల్లుండో ఆయన్ని కూడా విచారణ చేస్తారు అని అనుకుంటున్న తరుణంలో రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు మళ్ళీ కొత్త కేసును ఒకదాన్ని తీసుకుని వచ్చారు. వీటన్నిటి మీద కలిపి పివి సునీల్ కుమార్ రేపో ఎల్లుండో సస్పెండ్ కాబోతూ ఉన్నాడు అనేది ఇప్పుడు గుప్పు మంద వార్త. ఎందుకంటే గతంలో సిఐడి సంజయ్, ఈ సునీల్ కుమార్ తరువాత ఎవరైతే చంద్రబాబు నాయుడు అరెస్టులో అత్యంత కీలక పాత్ర పోషించాడో సిఐడి సంజయ్, ఆయన మీద కూడా కొన్ని ఇతరత్ర కేసులు రావటం, ఆయన్ని సస్పెండ్ చేశారు. విజయవాడ దాటి వెళ్ళొద్దని ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పుడు హౌస్ అరెస్ట్ లాగా సిటీ అరెస్ట్ జరిగింది. ఈ సునీల్ కుమార్ కూడా అదే గతి పట్టబోతోంది. అదే విధంగానే ఈయన కూడా అవుట్ అనేది ఇప్పుడు మీడియాలో బాగా హల్చల్ చేస్తూ ఉంది. కేవలం రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళ మీద, లేకపోతే అప్పట్లో గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న టీడీపీ, జనసేన పార్టీల మీద ఏదన్నా చేశారంటే అనుకోవచ్చు. అసలు మీడియా మీద కూడా జగన్మోహన్ రెడ్డి తప్పులను ఎత్తి చూపుతున్న మీడియాల మీద సైతం కక్ష కట్టాడు ఈ సునీల్ కుమార్. ఎందుకంత అని అంటే, ఇదంతా జగన్మోహన్ రెడ్డి విధేయత, ఆయన పట్ల ఈయనకున్న ప్రేమాభిమానాలు చాటుకోవటం,
గతం నుంచి కుండబద్దలు ఒకటే చెబుతూ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి నిద్రపోతూ కలగన్నా కూడా వీళ్ళకి వెంటనే తెలిసిపోతుంది. వీళ్ళు వెంటనే రంగంలోకి దిగి కార్యక్రమం చేయటం మొదలు పెడతారు. అసలు అందులో అత్యుత్సాహం చూపించే కదా రఘురామకృష్ణరాజు మీద ఈ రాజద్రోహం కేసును సుమోటోగా తీసుకుని ఈ సునీల్ కుమార్ అరెస్ట్ చేసి తీసుకొచ్చి కస్టోడియల్ టార్చర్ చేసింది. అందులో మరి జీజీహెచ్ ఆ ప్రభావతిని కానీ మిగతా ఇతరత్ర వీళ్ళందరినీ కూడా ప్రభావితం చేసి ఆయన అక్కడ ఏం జరగలేదు అనే రకంగా కొంత మ్యానిపులేట్ చేసే ప్రయత్నాలు చేసిన ఆయన సికింద్రాబాదు మిలిటరీ హాస్పిటల్కి రిఫర్ చేసుకొని వెళ్తే అక్కడ అసలు విషయం బయటపడిపోయింది. వీటన్నిటి మీద కలిపి అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆ కేసుని ఏటు తేల్చకుండా వాళ్ళు మూసేసుకొనో లేదు విచారణ జరపకుండానే దాన్ని కొట్టేసుకొనో చేస్తారు. ఎప్పుడో అయిపోయిన కేసును ఇప్పుడు మళ్ళీ తీసుకొస్తున్నారంటే అప్పుడు మీరు న్యాయబద్ధంగా విచారణ చేస్తే ఇప్పుడు చేసే అవకాశం ఉండదు కదా. కొంత న్యాయము కొంత అన్యాయము ఎక్కడిదక్కడ తేల్చేసుకోవాలి. అసలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండి కూడా చాలా రకాలైన కేసుల్ని ఇలాగే నాంచి పెట్టుకుని ఇప్పుడు తల మీదకి తెచ్చిపెట్టుకున్నాడు. ఎస్పెషల్లీ వివేకానంద రెడ్డి హత్య కేసు చంద్రబాబు నాయుడు వేసిన సిట్టుని సమర్థవంతంగా ఆపించగలిగాడు. ఆ తర్వాత ఆయన ఒక సిట్టు వేశాడు. ఆ సిట్టులో మరి ఆదినారాయణ రెడ్డినో లేకపోతే బీటెక్ రవినో వీళ్ళని ఇరికించే ప్రయత్నం చేస్తుంటే అది సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయాలని, ఆ తర్వాత ఈ పక్క రాష్ట్రానికి బదలాయింపు చేయాలని ఎంత దాకా చేసుకుని అందులో అవినాష్ రెడ్డి A8 దాకా తీసుకొచ్చింది. ఆ సిట్టే కనుక కొంచెం న్యాయం కొంచెం అన్యాయంగా ఆ దస్తగిరినో లేకపోతే సునీల్ యాదవ్నో లేకపోతే గంగిరెడ్డినో ఇలాంటి వాళ్ళ నలుగురిని ఇరికిచ్చేసి కేసు క్లోజ్ చేసుకున్నాడు అనుకో ఎంత దూరం వచ్చుండేది కాదు. ప్రతి విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పనే చేస్తాడు. అందున ఇప్పుడు ఈ పివి సునీల్ కుమార్ విషయం కూడా ఇలాగనే అయ్యింది. రఘురామకృష్ణరాజు మీద వచ్చిన కస్టోడియల్ టార్చర్ కావచ్చు, మిగతా అగ్రిగోల్డ్ బాధితులు పేరుతోటి అప్పుడు గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఫండ్ని చాలా మంది మ్యానిపులేషన్స్ తోటి ఎస్పెషల్లీ తులసిబాబు లాంటి వాళ్ళందరూ వీళ్ళకేమో మళ్ళీ కూటమి నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు అండ, ఎస్పెషల్లీ గుడివాడ ఎమ్మెల్యే గురించే మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే తులసిబాబు అరెస్ట్ అయినప్పుడు అసలు ఆయన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఒక అరగంట విడిగా తీసుకెళ్ళి కూడా మాట్లాడాడట. ఈ సునీల్ కుమార్ దగ్గర ఏదో పని ఉండటం మూలాన వెనుగళ్ల రాము వచ్చి ఆయన కలిస్తే సునీల్ కుమార్ దగ్గర ఉన్న ఈ కందెనైన తులసిబాబు ఇప్పుడు వెనుగళ్ల రాము కట్టుకుంది. ఆ కందెను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా చుట్టారు. ఇంకా ఈ పివి సునీల్ కుమార్ని కాపాడే ప్రయత్నం కూడా చేస్తున్నారనే పుకార్లు కూడా వచ్చాయి. దీని మీద రఘురామకృష్ణరాజు గారు 2-3 రోజుల కిందట కూడా బాగా యాష్టపడ్డారు. మీడియాలో ఆయన అసహనం వ్యక్తం చేశాడు. వీటన్నిటిని చూసుకున్న తరువాతనే మరి ఇప్పుడు విచారణకు ఆదేశించారా, లేదు ఈ ట్వీట్ మీద ఖచ్చితంగా విచారణ జరిపి తీరాల్సిందే అని పైమించి పర్మిషన్లు అవన్నీ తీసుకున్న తర్వాత ఈ సిసోడియాని విచారణాధికారిగా పెట్టారో కానీ 2-3 రోజుల్లోనే పివి సునీల్ కుమార్ సస్పెండ్ కాబోతున్నాడు అనే వార్త అయితే ఈరోజు గుప్పుమంటోంది. వాళ్ళు చేసుకున్న కర్మానికి వాళ్ళు అనుభవించి తీరాల్సిందే కదా. ఇదే ఈరోజు కుండబద్దలు.